నా అన్వేషణ. ఇతను ఒక యూట్యూబర్, ఇతను ఒక సెలబ్రిటీ, కానీ ఇతను ఒక దేశద్రోహి. ఇప్పుడు నా అన్వేషణ ఈ ఇండియాకు వచ్చాడంటే ఖచ్చితంగా కాల్చి పడేస్తారు అంతే, వాడిని కొట్టండి కుమ్మండి అంతే. నా అన్వేషణ గాడిని ఈ దేశానికి రానివ్వకూడదు. ఇంకా వాడు దేశద్రోహి. ఈ భారతదేశంలో పుట్టి మన సంస్కృతి సంప్రదాయాలు, మన స్థిరాలని, మన పండగల్ని, మన పెద్దవాళ్ళని గౌరవించకుండా మాట్లాడిన ప్రతి ఒక్కడు ద్రోహి. కాబట్టి నా అన్వేషణ కూడా ఇప్పుడు ఒక పెద్ద ద్రోహి అయ్యాడు. శివాజీ గారు ఏమన్నారండి? ఆయన అన్న తప్పేంటండి? ఏమన్నాడండి? అమ్మ, ఆడవాళ్ళు సినిమాల్లో మాత్రమే బట్టలు ఇప్పుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు, బయట కప్పుకోండి అమ్మ అన్నాడు. అది తప్ప? అది తప్ప చెప్పండి. సినిమాల్లో వేసే బట్టలు సినిమాల్లో వేసుకోవాలి. బికినీ ఎక్కడన్నా చెరువు గట్ల దగ్గర, సముద్రపు గట్టుల దగ్గర, నది గట్టుల దగ్గర, ఎక్కడ బాయిల్లో కాలువలు దూకేటప్పుడు ఎక్కడైనా అక్కడేం చేయాలి? బికినీ వేసుకోవాలి. ఇంకా షాపింగ్ మాల్కో ఇలాంటి పబ్లిక్ ప్లేసులకి వచ్చేటప్పుడు చీరలు కట్టుకోను, లేదా ఏదో ఒకటి, అంటే సాంప్రదాయాన్ని ఫాలో అవ్వాలా. మన సాంప్రదాయాన్ని, మన స్థిరాలని, మన పండుగల్ని, మన హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని గౌరవించని ఏ ఒక్కడు ఈ దేశంలో ఉండడానికి అర్హుడు కాదంతే. కాబట్టి శివాజీ గారిని మాటకు వస్తే నువ్వే అంత, నీ బతికేంత, నువ్వే అంత, నీ బతికేంత, నువ్వే అంత, నీ బతికేంత అనడం. అనసూయని మాత్రం నువ్వు చేసిన కరెక్ట్ అనడం. అనసూయతో పాటు ఎవరమే ఎవరో అంటామే. కాబట్టి చిన్మయ్య అయినా మిగతా వాళ్ళు ఎవరైనా కూడా మీరు సామాన్లు కనిపించేట్టుగా వేసుకొని బట్టలు జనాలను రెచ్చగొట్టడం తప్పేది. జనాలు ఎలా గమ్ముంటారు? అప్పుడు చూపించడం తప్పే. చూపించడం తప్పు, చూడడం తప్పులే. నువ్వు చూపిస్తేనే కదా చూసేటోడా. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఆలోచన చేయండి. శివాజీ గారి మీద కేసులు మొత్తం వెనక్కి తీసుకోండి. అతను చేసిన తప్పు అయితే ఏమీ లేదు. అతను తండ్రి స్థానంలో ఉండి, అన్న స్థానంలో ఉండి, తమ్ముడి స్థానమో బాబాయ్ స్థానమో తీసుకొని ఆడవాళ్ళు దయచేసి మంచి చేసినా కూడా కేసులా? మనుషులేనా మీరు? అతని మీద కేసులు పెడతారా? మంచి చేసినా కూడా బతకనివ్వరా? ఇంకా మాటకు వస్తే డబ్బులు లేవంటారు, 1000 కోట్లు లేవంటారు. యాడిని తేవాలండి అవన్నీ? కాబట్టి దయచేసి శివాజీ గారి మీద కేసులు వెనక్కి తీసుకోండి. మన దేశాన్ని, మన స్థిరాలని గౌరవించండి. మన దేశంలో స్థిరాలను మనం పూజిస్తాం, గౌరవిస్తాం, మర్యాద ఇస్తాం. దేనికి? వాళ్ళ వేషధారణ, వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ అడవడికలు, ఈ దేశం యొక్క అవడం బాడికలు. సరే, మొత్తానికి అయింది ఏదో అయింది. ఇప్పటికైనా మునిగిపోయింది ఏమీ లేదు. మారిపోండి, అందరూ మారిపోండి. ఆలోచించండి బాగా. అరే శివాజీ గారు అన్న దాంట్లో కరెక్టా రాంగ్ అని ఆలోచించండి. నాన్వేషణ గారు అంటే శివాజీ గారిని అన్నారు, అలాగే గరికపాటి గారిని అన్నారు కదా. వీళ్ళిద్దరిని పక్కన పెడితే దేవతల గురించి కూడా మాట్లాడారు. అలాంటి వ్యక్తిని యాక్షన్ తీసుకోవాలా లేదా? మరి ఖచ్చితంగా మన దేశంలో ఉన్న దేవుళ్ళని, దేవాలయాలను, మన దేశంలో ఉన్న పెద్దవాళ్ళని అందరినీ తిట్టిన దానికి బూతులు అడిగాడు. మళ్ళీ బూతులు చూడండి, అన్యాయం అండి. బూతులు అడిగితే ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకోవాలి. అతనికి శిక్ష పడేట్టుగా చేయాలి. అతనికి అందరూ అన్ఫాలో చేసేయండి. నిన్నటిదాకా నేను అతని ఫ్యాన్ని, నాన్ వేసిన ఫ్యాన్. నేను నిన్నటిదాకా నేను నాన్ వేసిన పెద్ద ఫ్యాన్ని. కానీ ఈరోజు నేను ఒక ఫ్యాన్ కాదు. నేను ఒక దేశ ద్రోహి అయిపోయాడు, దేశ దిమ్మర కాడు. పెళ్లి కాల చేసుకోడు, పెళ్ళి వదిలేస్తాడు. కాబట్టి ఏంటంటే పెళ్లి చేసుకోడు, దేశాల మీద పడి తిరగతాడు. 14 ఏళ్ల పాపతో కూడా ఓడు అలా తీసాడు అంటాడు. చూడండి ఎంత అన్యాయం కూడా, చూడండి ఎంత దారుణం అండి. ఓడే నీతులు మళ్ళీ 14 ఏళ్ల పాపతో వీడియోలు చేసి ఏదంటే చేసి ఓడే నీతులు మాట్లాడతాడు. చిన్న పాపకి ఏం అర్థం అవుద్దని. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా దేశానికి ప్రమాదమే. దయచేసి శివాజీ గారి మీద కేసులు వెనక్కి తీసుకోవాలి. అలాగే ఇందులో ఎవరెవరు పెద్దవాళ్ళు అందరూ ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు వాళ్ళు దయచేసి తప్పేసుకోండి. పబ్లిక్లో జనాలను అడగండి, బయట వచ్చి తిరగండి. ఒక్కసారి మీకు అర్థమవుద్ది జనాల పరిస్థితి ఏంది, జనాలు పడే కష్టం ఏంది. లేదా ఆ సినిమా ఫీల్డ్లో చేసి ఆడవాళ్ళకి డబ్బులు లేవా? వాళ్ళు ఏమైనా పేదవాళ్ళ? లేదా వాళ్ళకి ఏమైనా బట్టలు లేవో చెప్పండి. వాళ్ళకి అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి.
లేదా బట్టలు లేకుండా అలాంటి బట్టలు వేసుకున్నామయ్యా మాకు దిక్కు లేదంటే అప్పుడు అనుకోవచ్చు. అంటే ఆ బట్టల్లో నాగరికత ఉంటుంది అని అంటుంది కదా అనసూయ. చూడండి ఆ బట్టలో నాగరికత అవ్వా అన్యాయమైన ప్రపంచం. దేశం దారుణం. దేశం ఎక్కడ పోతుంది? ఈ దేశం ఏమైపు పోతుంది చెప్పండి? మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిలో ఉంది. చూడండి మగవాళ్ళని కళ్ళు మూసుకొని తిరగాల. కళ్ళు మూసుకొని ఎలా అండి? కళ్ళు మూసుకొని తిరిగితే ఎన్ని అనర్థాలు. ఎవరిని పడితే వాళ్ళని పట్టేసుకోవాలి, ఎవరిని పడితే వాళ్ళని ముద్దు పెట్టేసుకోవాలి. అనూసూయను కూడా పెట్టుకోవాల్సి వస్తుందేమో. ఇంకా కళ్ళు మూసుకొని తిరుగుంటే అనూసూయను పట్టేస్తే ఏం పరిస్థితి? కాబట్టి అలాంటి మగవాళ్ళే చెప్తున్నారు కదా, ఏమని ఇలాంటి చిన్న చిన్న బట్టలు వేసుకుంటే మీకు వేసుకుంటే రైట్ ఉంది, మాకు చూసే రైట్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. మరి అవునవును, వాళ్ళకి ఏం చెప్తారు? మగవాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మనో మా అమ్మనో మా అక్క మా చెల్లు వేసుకొని తిరిగితే యాక్సెప్ట్ చేయమట. అరే మా అమ్మ అట్ట ఉంది, మా అక్క అట్ట ఉంది, మా చెల్లి అట్ట ఉంది. కానీ బయట వాళ్ళందరూ అలాగే చూడాలని వాడు ఆశ పడతాడు అన్నమాట. కాబట్టి మన అమ్మని మన అక్కని ఎలా గౌరవిస్తాం, పరాయి స్త్రీని కూడా నువ్వు అలాగే ఏం చేయాలి? ఎంచాలి. నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి నువ్వు పరాయి స్త్రీకి కూడా. అనసూయకి ఓవరాల్ చెప్పేది అలా ఒకటి ఫైనల్గా పెట్టిన కేసులు వెనక్కి తీసుకో. మన దేశం కలిసిపో, అందరిలో మన స్త్రీలలో తెరుగు, బయటికి రా. ఇప్పటికైనా నువ్వు కళ్ళు మూసుకుపోయి ఉండవు, కళ్ళు తెరువు, బయటికి రా. ఈ సమాజంలో స్త్రీలు ఉన్నారు చూడు, ఈ దేశం చూడు, ఇక్కడ ఉన్న కష్టాలు చూడు. ఎంతసేపు ఇలాంటి మాటలు మాట్లాడుతుంది కానీ సినిమా ఫీల్డ్లో కష్టాలు పడ్డా పేదవారికి సమస్య వస్తే ఎవరు మాట్లాడరు. చూడండి అనసూయ ఎక్కడ పోయింది? ఒక చిన్న మాట అయిన దాకా నువ్వు బయటకు వచ్చావే, అరిచినావే. మరి మిగతా దగ్గరలో పేదవాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఎక్కడ పోయావు? మాట్లాడతాం ఎందుకు? అక్కడ మాట్లాడితే మనం ఫేమస్ కాలేము, ఇక్కడ మాట్లాడితే ఫేమస్ అవుతామని. కాబట్టి నేను కూడా నాకు స్వార్థం ఉంది, దయచేసి ఏమనుకోబడి నేను కూడా ఫేమస్ అవ్వాలని మాట్లాడతాను. కానీ ఫేమస్ అవ్వాలనుకున్నా నిజం మాట్లాడతా, నిజాయితీ నిజం మాట్లాడతా, నిజాన్ని బయటికి తెస్తా, నిజాన్ని పంచుతా, నిజాన్ని మీ అందరికీ తెలిసేటట్టు చేస్తా. ఇంకొక వారం రోజులు అనసూయ గారి ఇంటికి పోతా, అడగతామని మీరు చేసిన తప్పమ్మని ప్రశ్నిస్తా. నాకు హక్కు ఉంది, ఇది నా దేశం. జై బోలో భారత్ మాతాకి జై, శివాజీ అన్నకే జై. అసలు శివాజీ గారు ఏం తప్పు మాట్లాడారని అలా అంటున్నారు. ఇప్పుడు మన ఇంట్లోనే మన అక్క చెల్లి ఎవరైనా కానీ స్లీవ్లెస్ చిన్న గౌన్ వేసుకొని ఇంట్లోకి వస్తే మన నాన్నగారు ఏమంటారా? రామ్మ తల్లి అనేసి ముద్దు పెట్టుకొని ఇంట్లో కూర్చోబెట్టుకుంటారా? ఖచ్చితంగా తిడతారు కదా. తిట్టేది కాదు, కొన్ని ఏరియాలు అయితే కొట్టి చేస్తారు. సో ఆయన సమాజం గురించి మాట్లాడి ఏదో అలా అంటున్నాడు. మూవీస్ అంటే ఒకరో ఇద్దరో చూసేది కాదు, చాలా అంటే చాలా మంది చూస్తారు, వేలల్లో లక్షల్లో చూస్తారు. సో మూవీస్ ద్వారా ఇన్స్పిరేషన్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆయన ఎందుకన్నారంటే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక హీరోయిన్కి ఇన్సిడెంట్ జరిగినందువల్ల దాన్ని ఉద్దేశించి మాట్లాడారు. సరే ఒకవేళ మాట్లాడారు, ఆయన ఇంటెన్షన్ అయితే ఖచ్చితంగా కరెక్టే. మీరు ఆ సామాన్లు అన్న ఆ పదం వాడడం చాలా తప్పు ఉంటున్నారు కదా చాలామంది. సరే ఇంతవరకు ఎప్పుడు మీరు ప్రీవియస్గా ఆ పదం ఎక్కడ వినలేదా? రీసెంట్గా ఒక సాంగ్ వచ్చింది, సరుకు సామాన్లు చూసి మీసం లేసింది అనేసి. దానికి చాలామంది లిరిక్స్ లైక్ డ్యాన్స్ చేసాము, చాలామంది సపోర్ట్ చేసాము, బాగుంది సాంగ్ కూడా. మరి దాంట్లో ఆ లిరిక్ ఉంది కదా, ఆ పదం ఉంది కదా, అప్పుడు ఎందుకు ఎవరు గుర్తించలేదు ఆ పదాన్ని? ఇక చూసుకుంటే ప్రీవియస్ చాలామంది జెంట్సే కాదు లేడీస్ కూడా లైక్స్ కావాలంటే బాగుండాలంటే అది దీన్ని చాలామంది కూడా కామెంట్స్ లైక్ వీడియోస్ కూడా చేశారు. అప్పుడు ఎందుకు ఎవరు వెతికించలేదు? అంటే బిగ్ బాస్ అయిపోయింది, ఇంక ఏమీ లేదు కాబట్టి ఏదో ఒకటి చిన్న పదాన్ని కూడా లాక్కొని వచ్చి ఇప్పుడు మనం చేయాలన్నట్టుగా చేశారు. కానీ దానికి సపోర్టివ్గా నా అన్వేషణ ఎంత నీచంగా మాట్లాడుతున్నాడంటే తను ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి సపోర్ట్ చేస్తున్నాడంట, ఉమెన్స్ని కాపాడడానికి చేస్తున్నాడంట, సపోర్ట్ చేస్తున్నాడంట. మరి ఆ 14 ఏళ్ళ అమ్మాయిని ఎందుకు అలా చేసావు? ఆయన మాటల్లో నుంచే ఒక రీసెంట్గా ఒక వీడియో విన్నాం. మరి అంత దారుణంగా మాట్లాడుతున్నాడు, అంత నీచంగా చేస్తున్నాడు. ఒకనొక సిచ్యువేషన్లో మాట్లాడుతున్నాడు, ఇండియాలో అడుగు పెట్టడం దరిద్రం అంట, దారుణం అంట, నా రాను, రేప మాపో నాకు కూతురు పడితే నా కూతురు కూడా రేపు చేసేస్తారు, అలాంటి మతాలు నాకు వద్దు, అలాంటి దేశాలు నాకు వద్దు, నేను రాను, చాలా అంటే నాకు థాయిలాండే ఇష్టము, అక్కడే ఉంటాను అంటున్నాడు. మరి ఇండియాలో ఉన్న సబ్స్క్రైబర్లు ఎందుకు నీకు?
ఇండియాలోనే కదా పుట్టావు, ఇండియాలోనే కదా ఎదిగావు. మీ అమ్మగారు కూడా వెళ్ళారు, అలా మాట్లాడకూడదు, కానీ అమ్మగారు కూడా వచ్చారు. ఆవిడ ఎంత పద్ధతిగా ఉన్నారు, ఎంత వస్త్రాభరణ ఎంత మంచిగా వేసుకున్నారు. మరి వాళ్ళు అంత పద్ధతిగా ఉన్నారు, వాళ్ళ కుటుంబంలో ఉన్నప్పుడు నువ్వు ఇప్పుకొని తిరగండి, అలా ఉండండి, ఇలా ఉండండి అని ఎలా మాట్లాడుతున్నావు? చాలా అంటే చాలా దారుణంగా ఉంది. అది కాకపోతే మన సీతమ్మ వారి గురించి, ద్రౌపది అమ్మవారి గురించి మాట్లాడుతున్నావు. వాళ్ళు ఏ వస్త్రాభరణ చేశారని రేపులు జరిగాయి ఏంట? అసలు ఆ మాట ఎలా మాట్లాడుతున్నారా నువ్వు? ఎంత నీచంగా మాట్లాడుతున్నావు అంటే, నువ్వు కూడా నీ ఛానల్లో పురాణాల గురించి మాట్లాడు, చాలా వ్యూస్ తెచ్చుకున్నావు, చాలా సబ్స్క్రైబర్ తెచ్చుకున్నావు కదా. మరి ఒక స్త్రీ పైన చెయ్యి పడినందుకే కదా, తన వస్త్రాన్ని పైన చెయ్యి పడినందుకే కదా ఛాతిని చీల్చి మరి ఆ రక్తాన్ని తెగి ఆ రక్తాన్ని కేశాలు ఖండించేంతవరకు ప్రతీకారం చల్లారలేదు వాళ్ళది. ఒక స్త్రీని ఎత్తుకెళ్ళేంతవరకే కదా 10 తలల రాక్షసుని కూడా ఒక పురుగులాగా చేసి చంపేసి హతమేర్చారు. మరి ఆ పురాణాల నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు, పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు? మరి ఆ వీడియోలో వ్యూస్ కోసం చేయడం కాదు, అక్కడ ఏం నేర్చుకున్నావు అనేది అంత నీచంగా మాట్లాడుతున్నావు అంటే చాలా చాలా అంటే దారుణంగా మాట్లాడుతున్నాడు. ఓకే, శివాజీ గారు మాట్లాడింది నీకు ఇష్టం లేదు, నార్మల్గా మాట్లాడు, అలా మాట్లాడకూడదండి, ఇలా మాట్లాడాలా అలా మాట్లాడింది. ఎంత నీచంగా మాట్లాడుతున్నావు, ఎంత బూతులు మాట్లాడుతున్నావు. నేను కూడా ఒక సిచ్యువేషన్లో లైక్ అన్వేషణ గారి వీడియోలు బాగుంటాయి, దేశ సంచారం చేస్తున్నారు, బాగుంటాయని సబ్స్క్రైబ్ కూడా చేశాను, చాలా మంచిగా వీడియోస్ కూడా ఫాలో అయ్యాను. బట్ ఎప్పుడైతే ఇలా చేస్తున్నారో చాలా అంటే చాలా దారుణంగా అనిపించింది. అసలు మనకి చూసే వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఈ వీడియోలు మొత్తం చూస్తున్నారు, ఇంత చేస్తున్నారు కదా, ఇంకా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? లక్షల్లో ఉన్నాయి సబ్స్క్రైబర్లు ఉన్నాయంటే మీరు సపోర్ట్ చేస్తున్నట్టే కదా. మరి సపోర్ట్ చేస్తున్నారంటే కొంతమంది మౌనంగా ఉంటున్నారు, మాట్లాడట్లేదు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కావచ్చు, పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? మౌనం అర్ధాంగీకారం అంటారు కదా, అంటే మీరు వాళ్ళకి ప్రోత్సహించినట్టే కదా, అంగీకరిస్తున్నట్టే కదా. సో దయచేసి రియాక్ట్ కావండి. ఎలా రియాక్ట్ కావాలి అంటే సామాన్యులు కూడా రియాక్ట్ కావచ్చు. అన్సబ్స్క్రైబ్ చేయండి, మీకు తోచిన వాళ్ళ దగ్గర అన్సబ్స్క్రైబ్ చేయించాలంటే అలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. కొంతమంది ఆడవాళ్ళు కూడా మాట్లాడుతూ అంటే మగవారికి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు, మగవారికి మనకి ఈక్వల్ రైట్స్ ఇవ్వట్లేదు, ఎందుకు అయితే అంటున్నారు. మీరు పురాణాల్లో చూసుకుంటే యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తర్త దేవత, స్త్రీ ఎక్కడైతే గౌరవించబడుతుందో, స్త్రీ ఎక్కడైతే పూజింపబడుతుందో, అంటే కూర్చొని పూజించండి, పూజ చేయండి అని కాదు, ఎక్కడైతే గౌరవించబడుతుందో, గౌరవిస్తారో అంటే ఒక స్త్రీకి గౌరవం ఎక్కడ తగులుతుంది, ఎక్కడ దక్కుతుంది? తన వస్త్రాభరణలోనే దక్కుతుంది. ఒక నిండు వస్త్రం కప్పుకున్న స్త్రీని చూస్తే ఒక అమ్మలాగనో, ఒక అక్కలాగనో, ఒక చెల్లిలాగానో భావిస్తారు. అదే కొంచెం స్లీవ్లెస్లో అవి వేసుకున్న ఒక స్త్రీని చూస్తే అబ్బా ఏముందిరా, అది ఖచ్చితంగా ఎవరైనా అనుకుంటారు. సో మన పురాణాల్లో ఇంత మంచిగా స్త్రీ గురించి వాల్యూ ఇచ్చారు. కొంతమంది అంటారు మీరెందుకు అలా సపోర్ట్ చేస్తున్నారు, మాకు రైట్స్ లేవు, మా ఇష్టం మేము ఎలా అంటే చెప్పుకుంటాం, మాకెందుకు, మమ్మల్ని ఎందుకు తక్కువ చేస్తున్నారు అంటే ఎవరు ఇక్కడ స్త్రీని తప్పు చేసి మాట్లాడట్లేదు, ఎక్కడా తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు దారింటి వెళ్తుంటే ఒక బజార్లో మీకు ఒక ఐరన్ రాడ్ తగిలింది, కళ్ళ ముందర కనిపించింది ఐరన్ రాడ్. ఏం చేస్తారు మీరు? పట్టించుకోరు కదా, ఐరన్ రాడే కదా అని వెళ్ళిపోతారు. అదే దారిలో కొంచెం దూరం వెళ్తే ఒక బంగారు కడ్డీ కనిపించింది, అదే మోతాదులో బంగారు కడ్డీ కనిపించింది. ఏం చేస్తారు మీరు? చక్కని ఎత్తుకొని జోబులు వేసుకుంటారు కదా. మరి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఐరన్ అనేవాళ్ళు అబ్బాయిలు, బంగారు కడ్డీ అనేవాళ్ళు అమ్మాయిలు. సో మీకు అంత ప్రియారిటీ ఉంది, మీకు అంత వాల్యూ ఉంది కాబట్టే జాగ్రత్తగా ఉండాలి, మిమ్మల్ని అంత ప్రీషియస్గా చూసుకుంటున్నాం కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాం. ఇక చూసుకుంటే వస్త్రాభరణ గురించి వాటి గురించి వెళ్ళాడుతున్నారు. సో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. భుజాలు అంటే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దొప్పుకుంటే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు. ఇలా చాలా అంటే చాలా దారుణం అండి. దయచేసి వాళ్ళకి బుద్ధి చెప్పండి. బుద్ధి ఎలా చెప్పాలంటే మీరు అన్సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్లో తెలియజేయండి. అలా చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి అయితే కలుగుతుంది. సో ఆ నాన్వేషణ మాట్లాడడం అయితే చాలా అంటే చాలా తప్పు, చాలా అంటే చాలా దారుణము. దీన్ని అయితే నేను ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను.